नमस्ते अंदरिकी सुस्वागतम श्वेता तेलुगु व्लॉग्स की डे 20 लद्दाख राइड 2021 లో మీ స్వాగతం. సో మనం చండీగఢ్ లో నిన్న చండీగఢ్ లోనే స్టే చేసిన మనం. నిన్న డ్రాస్టిక్ రైడ్ లదాఖ్ సిరీస్ మొత్తంలో 19th డే వాజ్ ద రైడ్ అన్నట్టు అనొచ్చు. బట్ ఏంటంటే కిస్మత్ మంచి ఉండి బయటపడినాం. అది మీ అందరి ప్రేమ ఇంకా ప్రేయర్స్ వల్లనే. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. అస్సలు నిన్న అయిన దానికి రాత్రి నిద్ర లేదు, ఏమీ లేదు. అదొక స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ ఏంటంటే బట్ మార్నింగ్ లేచి కొంచెం రిఫ్రెష్ ఫీల్ అయిపోయి ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి కింద విజయ్ లగేజ్ మౌంట్ చేస్తుండు. ఇంకా ఫిట్టింగ్ కూడా వేయాలి కదా ఆయన విండ్షీల్డ్ బండికి, అది ఆయన స్టార్ట్ చేసిండు. ఇక హెల్మెట్ ఉంది, అది నేను కింద తీసుకెళ్తున్నా. అమ్మ అసలు బండి ఆ చిన్న చిన్న బుట్టిలు లగేజ్ తీసి పెట్టడానికి కూడా సరిపోతుంది. మొత్తం లగేజ్ మౌంటింగ్ అంటే ఇక 2 గంటలు దొబ్బేది మాదైతే. ఈడ బయట వెదర్ ఇట్లుంది, ఫుల్ సన్నీ. ఇక ఇప్పటి నుంచి మోగిపోతుంది ఎండ. ఇప్పటిదాకా చలి మోగింది, ఇప్పుడు ఎండ మోగుతుంది. చూడ్డానికి ఈజీగా ఉన్నా కూడా చాలా కష్టమైన పని ఇది. ఇప్పుడు ఒక అర్ధగంట దీనికి పడుతుంది. అవి లైట్స్ తీసేసి మళ్ళీ అది అంతా సెట్ చేయాలా? పెద్ద పని. సావిత్రి, నిన్ను రెడీ చేయాలంటే తక్కువ పని లేదమ్మా. చెమట అయిన మా ఆయన. మోటార్ సైకిల్ రైడ్ చేయడం మాత్రమే కాదు, లవ్ యువర్ మోటార్ సైకిల్ అండ్ నో అబౌట్ యువర్ మోటార్ సైకిల్. చిన్న రిపేర్స్ ఏవైతుంటే అది మనంతలో మనం తీసుకోగలగాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ అన్నా రావచ్చు. నేను చాలా బ్లాగ్స్లో చెప్పిన, నాకు తెలియదు ఎంతమంది ఫాలో చేస్తారో, అంటే ఈ విషయాన్ని ఎంతమంది సీరియస్ తీసుకుంటారో కానీ నేనైతే చాలా సీరియస్ తీసుకుంటాను. ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే మోస్ట్లీ నేనే ఫిక్స్ చేసుకుంటా. ఒకవేళ చాలా పెద్దది ఇంజన్ ఇప్పాలి, లేకుంటే బండి అయినా నిప్పాలి, 1-2 గంటలు టైం అవుతుందంటే అది బెటర్. ఏంటంటే మనం ఎక్స్పర్ట్కి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ ఇట్లాంటి చిన్న వీ కెన్ డూ ఇట్ బై అవర్ సెల్ఫ్. ఇట్లాంటి చిన్న చేస్తుంటే అదొక గ్రేట్ ఫీలింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై ఐ లవ్ టు డూ. క్యాండీకి ఏమైనా చేసినప్పుడు ఉంటుంది, అట్లనే ఉంటుందా? క్యాండీ అలాగే, క్యాండీది బండితో సంబంధం లేదు. క్యాండీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. క్యాండీ, శ్వేత, దిస్ ఇస్ బైక్. మేము ఇప్పుడే రియలైజ్ అయినాం. విజయ్ అంటుండు వీడియోస్లో కమెంట్ చేసిండ్రు డమ్రూ లేదని. మాకు అసలు రియలైజ్ కూడా కాలేదు. ఎవరు తీసుకుపోయిండ్రు బై డమ్రూ? మాది మా సావిత్రిది. అంత గలీజోళ్ళు ఉంటారు చూడు, డమ్రూ కొట్టేస్తారు ఆ బండి మీదకి వెళ్ళి. మంచిగా ఉండే కదా, క్యూట్గా బ్యూటిఫుల్గా ఒక షోకేస్ ఐటమ్ లాగా మన సావిత్రికి వాడు కొట్టేసిండా. ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లో మంచిగా. కానీ ఇంకా లగేజ్ అయితే ముందే వంట అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్కి ఇది కూడా సెట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవ్వడమే. Your bandi is not looking less than auto rickshaw. डाबाला लस्सिया पालक पनीर बटर रोटी, अच्छा बटर डाल के, अच्छा मिर्ची डाल के लेके आओ बोला. अच्छा बटर डाल के अच्छा అంటే చూడు మన కలేజా సినిమాలో ఉంటుంది చూడు, సునీల్ అంటాడు నో బటర్ నో ఆయిల్ నో గీ ఐసా కుతే తో లేకే అమ్మా అంటే. సో ఇక్కడ లస్సీ ట్రై చేస్తా. మేము మంచిగా మైజో టైప్ అనమాట. अच्छा बटर डाल के, अच्छा नमक डाल के తీసుకురా పో అమ్మ. ఏదంటే దీనితో లస్సీ ట్రై చేస్తా. ట్రై చేసాం ఇప్పుడు, మధ్యాహ్నం ట్రై చేసాం. ఓకే, క్రీమీ పాలక్ పనీర్, బటర్ రోటీ, ఇంకా సాలెడ్. హలో డాబా పాలక్ పనీర్ ఈస్ 2 to 2 యమ్మీ. చాలా బాగుంది అసలు. 2 బటర్ రోటీలకే ఫుల్ అయిపోయింది. వాజ్ వెరీ టేస్టీ. ఈ బస్సు నిండా జనాలు ఉన్నారు. అందరు పనులకు పోయేటోళ్ళు అనుకుంటా. పంజాబ్ నుంచి బయలుదేరిన బస్సులు. ఫ్యూల్ బ్రేక్ డే 20, 102 రూపీస్ 48 పైసే.
ఏరియాస్లో గాలి అన్నది మర్చిపోవాలి, చాలా ఘోరంగా ఉంది. విజయ్ అయితే చూడండి తడిచిపోతుంది అసలు రేంజ్లా. సడన్గా మన బండిది ఎస్కలేటర్ కేబుల్ పోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అంబాలా ఇప్పుడే జస్ట్ పాస్ అయిపోయినాం. ఇన్ కేస్ ఇది అంబాలాలో అయితే చాలా ఈజీ అయిపోయింది ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళడము. టైం బ్యాడ్, అడ్వెంచర్ లేకుండా ఏం పోదు కదా. సో ముందు రాగానే ఒక మెకానిక్ షెడ్ ఆయన జుగాడ్ అడ్వెంచర్ అయితే పర్వాలేదు, కానీ ఎండల ఈ ఎన్వైరన్మెంట్లో మాత్రం హ్యూమిడిటీ ఏది సముద్రం కూడా లేదు కానీ ఇంత హ్యూమిడిటీ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. డబ్బును వెళ్ళిపోదాం అనుకుంటే ఇది ఒకటి అయింది. అది జుగాడ్ అయిన తర్వాత బయలుదేరారు. ట్రైయింగ్ ద లెవెల్ బెస్ట్ చేసేసి ఐ డోంట్ నో వై. తిన్న తర్వాత బయలుదేరినప్పటి నుంచి హెల్త్ అస్సలు బాగుండలేదు. స్టమక్ ఏక్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, సుధరాయిస్తలేదు, హెడేక్ అవుతుంది. సోమ్ తింటున్నా అయినా కూడా వామిటింగ్ సెన్సేషన్ పోతలేదు. అయితే ముఖం మొత్తం బలి, ముఖం మండుతుంది. మైట్ బి క్లైమేట్ వల్ల అనుకుంటా, లేకపోతే చాలా ఎంతో 100 రూపాయల పని కానీ చాలా కష్టం అయిపోయేది ఇప్పుడు. Day 20 and the price is 102 rupees 9 paise on Yamuna Express. Petrol కోసం లైన్ అక్కడికి మన యమునా ఎక్స్ప్రెస్ టోల్ దగ్గర కూడా ఫార్మా పెట్టేసి ఒక వ్యాన్ ఉంది కదా.
టైం 7:10 సాయంత్రం 30 చండీగఢ్. అసలు హెల్త్ అస్సలు బాగాలేదు. గర్మీ అయిపోయింది, మస్తు తిన్నీకి వస్తలేదు, ఎన్నికి వస్తలేదు, కూర్చోనికి వస్తలేదు. అక్కడికి 450 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకా 91 కిలోమీటర్స్ ఉంది ఆగ్రా. ఆగ్రా రీచ్ అయిపోయినాం. booking.comలో ఇది ఒక రూమ్ బుక్ చేసి ఉండే, మన సిటీకి కొంచెం 3 to 4 కిలోమీటర్స్ లోపలికి. బట్ రూమ్ చాలా బాగుంది, హోటల్ కూడా సూపర్ ఉంది. రాగానే మీరు ఎంత రైడ్ చేసి వచ్చినా కూడా అది అలసటని వెళ్ళిపేసి కొత్త తనం ఇస్తుంది. బట్ ఇవాళ నాకు కొంచెం హెల్త్ అస్సలు బాగాలేదు. సో ఫస్ట్ ఫ్రెష్ అయిపోయినా, గోయింగ్ టు రిలాక్స్. ఇంకా ఈ బ్లాగ్ ఇవాళ ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. డేట్ 20 లదాఖ్ రైడ్ 2021 మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ లాంగ్ స్ట్రెచ్ ఇవాళ మోర్ దెన్ 500 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే మొత్తం డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద వెదర్. చల్ల వెదర్ నుంచి మొత్తం గరం వెదర్లోకి వచ్చేసినాం కదా. అండ్ ఇట్ ఈస్ 38 degrees నవ్ ఇన్ ఆగ్రా. ఆలోచించండి, పిచ్చెక్కి పోతుంది అసలు వెదర్కి. సో ఈ బ్లాగ్ ఇక్కడనే క్లోజ్ చేస్తుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు ఏం చేయాలి కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ షో సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్వేత తెలుగు బ్లాగ్స్ అప్పటివరకు అందరూ క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. బాయ్, రేపు కలుసుకుంటాం.